T20 మజా అంటే ఇప్పటి వరకు IPL అనే అనుకున్నాం. కానీ అంతకు మించిన కిక్ ఇచ్చింది మేజర్ లీగ్ 2026. USA వేదికగా జరుగుతున్న ఈ లీగ్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. అయితే అప్పటి వరకు సాదా సీదాగా సాగుతున్న లీగ్ మ్యాచ్ల్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ మ్యాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులను ఒక్కసారిగా మేజర్ లీగ్ వైపు చూసేలా చేసింది. వాషింగ్టన్ వర్సెస్ టెక్సాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ మినీ హార్ట్ అటాక్ తెప్పించింది. ఆఖరి ఓవర్లో 6 పరుగులే కావాల్సి ఉండడం, వాషింగ్టన్ చేతుల్లో 4 వికెట్లు ఉండడంతో మ్యాచ్ వన్ సైడ్ అనుకున్నారు. క్రీజులో మార్కో ఆన్సన్ 3 బంతుల్లో 9, నిఖిల్ చౌదరి 18 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. మొదటి 5 బంతుల్లో టెక్సాస్ వైపు మొగ్గిన విజయం ఆఖరి బంతికి వాషింగ్టన్ సొంతం అవడంతో క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 186 లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ జట్టుకు ఓపెనర్ మిచెల్ ఓవెన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలి వికెట్ కు 91 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు అవుట్ అయిన తర్వాత నుంచి వాషింగ్టన్ పతనం మొదలైంది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నిఖిల్ చౌదరి వికెట్లు పడుతున్నా స్కోర్ చేస్తూ వచ్చాడు. 19 ఓవర్లకు వాషింగ్టన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ కి 6 పరుగులు చేయాల్సి ఉండడంతో ఈజీగా వాషింగ్టన్ దే విజయం అని అందరూ అనుకున్నారు. తొలి బంతి డాట్ కాగా రెండో బంతికి క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. మూడో బంతికి ఎమిలా షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 4వ బంతికి ఆసిఫ్ మహమ్మద్ కూడా క్యాచ్ రూపంలో అవుట్ అవ్వడంతో కీలకమైన చివరి ఓవర్లో అకేలా హ్యాట్రిక్ వికెట్లు తీసుకుని మ్యాచ్ ని టెక్సాస్ వైపు తిప్పాడు. చివరి 2 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులోకి వచ్చిన లాకీ ఫెర్గ్యూసన్ లెగ్ బైస్ రూపంలో సింగిల్ తీశాడు. ఆఖరి బంతికి వాషింగ్టన్ జట్టు గెలవాలంటే 5 పరుగులు చేయాల్సి ఉండగా నిఖిల్ చౌదరి సిక్సర్ బాది విజయాన్ని అందించాడు. అప్పటి వరకు టెక్సాస్ చేతుల్లో ఉన్న విజయం ఒక్కసారిగా వాషింగ్టన్ వైపు వెళ్లడంతో హ్యాట్రిక్ వికెట్లు తీసిన అకేలా హోసన్ హార్ట్ బ్రేక్ అయింది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన నిఖిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.